ఇలాంటి కార్యక్రమాలు అంత ముందు కూడా చేసాము. కానీ ఇవాళ అనేది ఆ వీడియోలో కనిపిస్తున్న పెద్దాయన వాళ్ళ ఆవిడ సంవత్సరీకం సందర్భంగా ఇస్తున్నానని చెప్పారు కదా, అలా ఇస్తున్నామండి. అక్కడ ఒక బ్రెడ్లు అయితే తీసుకున్నాము, ఒక 50 మందికి తీసుకున్నామండి బ్రెడ్లు. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళకి తీసుకున్నాము అక్కడ ఆ బేకరీలో అయితే. ఈ వయసులో ఆయన ఇలా ముందుకొచ్చి చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉండి కూడా ఆయన కొంతమందికి పంచుదామని చెప్పేసి ముందు అడుగు వేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆయన మాట చెప్పంగానే అంతే. ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు ఉండి వయసులో ఉండే వాళ్ళే ఇలాంటి వాటికి అంతగా పట్టించుకోవట్లేదు. కానీ ఆ వయసులో ఉండి కూడా అంత ఓపికగా వెళ్దాం, మనం చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన వచ్చి నన్ను అడిగారు వెళ్దామని. ఖచ్చితంగా వెళ్దామని చెప్పానండి. చాలా అంటే చాలా ఆనందమైన విషయం అండి ఇది మాత్రం. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆయనలాగా ఆలోచించి కొంతమందికైనా సరే ఇలాంటి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనం చేసే పని మంచిది అయినప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఎంత చేయాలనుకుంటే అంత సహాయం మనకి కుదిరినంత వరకు మాత్రమే మనం చేయగలం కదా, అలా అయితే చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇలా వచ్చేసామండి. పళ్ళు అవి తీసుకుందాం అన్నారు తాతగారు. చూడండి, ఇంకా అరటి పళ్ళు కాడగైతే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు తినడానికి అనుకూలంగా ఉంటాయి అని వాళ్ళు తినగలిగినవి మాత్రమే మేము ఎంచుకున్నాము. ఇలా అరటి పండ్లు అవి అన్నీ అయితే తీసేసుకున్నాము. మళ్ళీ అక్కడ బేకరీలో బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇక్కడ అరటి పండ్లు అవన్నీ తీసుకున్నాము. అంతేకాదు, అరటి పండ్లతో కూడా కాకుండా ఇంకా వేరే ఇంకేమైనా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తాతగారు అయితే అన్నారు. నిజంగా ఆ తాత ఆలోచించారని చాలా గొప్పగా ఆలోచించారు చెప్పాలంటే. మేము చాలులే అన్నా కూడా ఆయన లేదు, ఇంకొక రకం ఏదో కూడా తీసుకుందామని చెప్పి ఇలాగా బత్తాకాయలు కూడా తీసుకుందాము అని చెప్పేసి ఇలా బత్తాకాయలు కూడా తీసుకున్నామండి. మేము 4 రకాలు తీసుకున్నాము, ఒక్కొక్కరికి 4-5 రకాలు ఇవ్వాలని చెప్పేసి అంతమందికి అయితే మేము తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. వచ్చి అసలు అంత దూరం అంత ఓపికగా ఈ వయసులో కూడా మనం వెళ్ళాలా, చెయ్యాలా, వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి అందరికీ ఇస్తే ఆనందంగా తింటారు అని చెప్పేసి అని అన్నారు. ఇంకా అవన్నీ తీసుకొని అయితే బయలుదేరేసామండి. ఇంకా వెళ్తూ ఉన్నాము అక్కడికి. మేము మామూలుగా మా ఊరు నుంచి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా 30 కిలోమీటర్ల తర్వాత కూడా ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఇలా ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళడానికి ఇలా ఆటో తీసుకొని ఇలా వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా వృద్ధాశ్రమం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, ఆశ్రమం దగ్గరికి అయితే చేరుకున్నాం మేము. చూడండి, కనిపిస్తుంది కదా, గీతామయ్యి వృద్ధుల ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా తీసుకెళ్ళిన పండ్లు అవన్నీ ఒక్కొక్కరికి సపరేట్గా అన్ని కవర్కి అయితే వేసి రెడీ చేసుకోవాలి కదా, అందుకోసం మొత్తం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కరికి 4 వచ్చేలాగా ఇలా అన్నీ అయితే కవర్లకి ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాము. అక్కడ ఆశ్రమం బయట అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చూడండి, ఈ విధంగా అన్నీ అయితే కవర్కి వేసేసుకొని ఇలా రెడీ చేసుకున్నాము. ఏంటంటే మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి. 2 గంటలప్పుడు వెళ్ళాము. కానీ విషయం ఏంటంటే వాళ్ళు తాళాలు వేసేసుకున్నారు. వాళ్ళకి 5:30 దాకా 5:30కి ఓపెన్ చేస్తాము అని చెప్పేసి అని అన్నారు. ఇంక అప్పటి నుంచి ఇంక తీసుకెళ్ళాం కదండి, వెనక్కి రాలేక ఇంకా ఆ 2 గంటల నుంచి 5 గంటల దాకా అక్కడే వెయిట్ చేసాము. దాదాపు 3 గంటల సేపు మేమైతే ఆ ఆశ్రమం బయటే ఉన్నాము. తర్వాత 5 గంటలకు ఓపెన్ చేశారండి వాళ్ళు. ఇంకా వెళ్ళాము, తప్పదు కదా, ఇంక మళ్ళీ వచ్చి వెళ్ళడానికి మా ఊరు దగ్గర కాదు, అందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నాము.
వాళ్ళు తీసేదాకా వెయిట్ చేసి, ఎందుకంటే వాళ్ళు కొంతసేపు పడుకుంటారంట ఆ టైంలో. అందుకని చెప్పేసి వాళ్ళు తాళం అయితే తీయలేదండి. 5 గంటలకు ఓపెన్ చేశారు. చూడండి, గీతామయి వృద్ధుల ఆశ్రమము దగ్గరికి అయితే వచ్చాము మేము. ఈ ఆశ్రమంలో ఉన్న వారందరికీ ఇలా పనిచేసి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. అంతకుముందు ఒకసారి నేను నా వీడియోలన్నీ చూశారండి తాతగారు. ఇలా ఎవరికైనా భోజనాలు పెట్టాలి అని అంటూ ఉన్నారు వాళ్ళ ఆవిడ సంవత్సరికానికి. అలా ఇంటి పక్కన ఉండే వాళ్ళందరికీ భోజనాలు ఎందుకులే తాత, ఇలా ఒక ఆశ్రమం ఉంది, నేను అంతకుముందు కూడా వెళ్ళొచ్చాను అక్కడికి, పాపం వాళ్ళకి ఏమన్నా ఇస్తే వాళ్ళు సంతోషంగా తింటారు కదా అని చెప్పేసానంటే, సరేలేమ్మా అలాగేలే, ఇంటి పక్కన వాళ్ళకి భోజనాలు దేనికి, అలాంటి వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి తాత ఆ మాట చెప్పంగానే ఓకే చెప్పేశారండి. తర్వాత అదిగో ఆ వీడియోలో కనిపిస్తున్నామి ఆ తాతగారి కూతురండి. వాళ్ళిద్దరూ వచ్చారు పంచడం కోసం. తాత వాళ్ళ కూతురు వచ్చి ఇలా ఆశ్రమంలో వాళ్ళకైతే ఇలా పంచుతూ ఉన్నారు. చూసారండి, పెద్ద అయినా వాళ్ళ కూతురు ఏ విధంగా అక్కడ వాళ్ళకి ఒక్కొక్కరికి ఇలా పంచుకుంటూ వెళ్తున్నారనమాట. చాలా అంటే చాలా సంతోషించదగిన విషయం అండి ఇది మాత్రం. నాకైతే మాటలో చెప్పలేనంత సంతోషం అనిపించింది. అంతే కదండి, ఇలాంటి వాళ్ళకి ఇద్దామనగానే ముందుకు వచ్చి ఇద్దాం చేద్దాం అని చెప్పినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఏదైనా కార్యాలు చేసినప్పుడు మనం ఇంటి పక్కన వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటే ఏముందండి, వాళ్ళకి ఇంట్లో అన్నీ ఉంటాయి, వాళ్ళు వండుకోగలరు, తినగలరు, అన్నీ చేసుకోగలరు కదా. ఇలాంటి వాళ్ళకి ఓ పండు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా తింటారు కదా. ఇళ్ళ పక్కన అన్నీ ఉండే వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఈపినా ఒకటే కదండి. ఏమీ లేని వాళ్ళకి కొంచెం ఇచ్చినా కూడా ఆ తృప్తి వేరేగా ఉంటుంది. అందుకోసం మనం మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని ఆలోచించడం కంటే, ఇలాంటి మంచి విషయాలు సంవత్సరికాల, లేదంటే పుట్టినరోజుల, పెళ్లి రోజుల అలాంటప్పుడు ఇలాంటి వారికి ఇలాంటివి ఇవ్వడంలో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే అదే నచ్చుతుందండి. అన్నీ ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టుకొని ఇంటి పక్కన అంతా అది ఏముంది, అది మామూలే కదా. మీరు వాళ్ళకి ఆ రోజు మీరు భోజనానికి పిలిచినా వాళ్ళ ఆకలి తీరుతుంది, మీరు పిలవకపోయినా వాళ్ళ ఇంట్లో వండుకొని తింటారు. ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి. ఇలాంటి వాళ్ళకి అలా కాదు కదా, ఏది ఎక్కువ లేకే కదా ఆశ్రమంలో ఉంటారు వీళ్ళు. వాళ్ళకి ఏమైనా మనం కొంచెం ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం చూస్తే మనకి మాటల్లో చెప్పలేనంత ఆనందం మనకు కూడా కలుగుతుంది. కొంచెం అప్పుడప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు వాళ్ళతో అలా ఉండి, మన దగ్గర ఉండింది ఏదైనా సరే వాళ్ళకి కొంచెం ఇచ్చేసి వచ్చేసామంటే ఆ రోజంతా కూడా మనకి అసలు ఆ రోజే కాదండి, అలాంటి పనులు చేసినప్పుడు వచ్చే ఆ సంతోషాన్ని ఇంకా వేరే దేంతో పోల్చలేము అసలుకి. అంత ఆనందం అనిపిస్తుందండి. ఫైనల్గా తాతగారు చేసిన ఈ పనికైతే నేను తాతగారిని చాలా అంటే చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వయసులో కూడా ఆయన ఇంత ఓపికగా మాతో పాటు వచ్చి అన్నీ ఇలా తీసుకొని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇలా పంచాలని చెప్పేసి ఆలోచనతో వచ్చి ప్రతి ఒక్కరికి పంచారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా కనుక ఆలోచిస్తే మనం ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేయొచ్చు. నలుగురు కలిసి ముందుకు వచ్చారంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం పెద్ద విషయం ఏం కాదండి. అందరూ ముందుకు రావాలి, వాళ్ళకు తోచిన సహాయం వారు కూడా చేయాలి. ఇలాంటి పనులు చేసినప్పుడు వచ్చే ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలంటే ఇలాంటి పనులు చేసి చూడండి. ఖచ్చితంగా మీరే చెప్తారు ఆ పని చేసినప్పుడు వచ్చే ఆ ఆనందం ఇంక ఎందులోనూ దొరకదు అని మాత్రం నేను 100% చెప్పగలనండి. ఈ విధంగా అయితే అక్కడ అందరికీ పనిచేసుకున్నామండి. అందరికీ సంతోషంగా ఇచ్చేసాము. కొంతమందిని చూస్తే చాలా బాధని కూడా అనిపించింది. ఏందబ్బా వీళ్ళ పరిస్థితి మరి ఇలా ఉంది అని చెప్పేసి. అంతేకాదు చూడండి, కొందరైతే కొంచెం బాగానే ఉన్నారు కానీ కొంతమంది మరీ ఇదిగా అనిపించారు. ఇంక మనం వాళ్ళని చూసి బాధపడడం తప్ప ఏం చేస్తామండి. పిల్లలు ఉండి ఆ పరిస్థితిలో ఉన్నారంటే అది బాధాకరమే. కానీ కనీసం మనం రోజు వెళ్ళలేకపోవచ్చు, రోజు ఇవ్వలేము, అది మాత్రం జరగదు కాబట్టి అప్పుడప్పుడు అట్లీస్ట్
మనం ఇలా వెళ్ళి వాళ్ళకి కొంచెం మన దగ్గర ఉండిన దాంట్లోనే కొద్దిగా ఇచ్చొస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. అదే నేను పదే పదే చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే మీరు ఇలాంటి కార్యక్రమాలు నేను ఇంకెన్నో చేయగలను. ప్రతి ఒక్కరూ ఇలా ముందుకొచ్చి మీరు పెళ్లి రోజప్పుడు కానీ పుట్టినరోజులప్పుడు కానీ హెల్ప్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు రాలేని పరిస్థితిలో మీరు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి అని చెప్తే మీ పేరు అలాగే మీ ఫోటో ఏదైనా పంపించినా ఆ ఫోటోని మేము ఇలా వీడియోలో చూపించి మీరు ఈ విధంగా కొంతమందికి హెల్ప్ చేస్తున్నారని చెప్పి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కనుక ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక దయచేసి ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అందుకనేసి నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనం చేయలేకపోయినా నలుగురు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరే ఈ విధంగా మన ఛానల్ ద్వారా అయినా నలుగురికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ ఆలోచన అయితే చేశాను. ప్రతి ఒక్కరికి అది అనిపించి వాళ్ళు ముందుకు వచ్చి మీరు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇలా చేయించుకోవాలనుకుంటారో వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో మొత్తం వేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చారని చెప్పి అందరికీ చూపించి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తామండి మీ పేరు మీద. థ్యాంక్ యూ.